అవినీతికి అరాచకాలకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు ఓ జనసేన ఎమ్మెల్యే. టీడీపీ ఎంపీలు మంత్రులు సైతం అసూయపడే రీతిలో రెండు చేతుల అక్రమ దందాలు చేసుకుపోతున్నారీన. ఈ ఎమ్మెల్యేని భరించలేకుండా ఉన్న మొర్రో అని జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలు సైతం గజగజ వణికిపోతున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదులు చేసి వెంటనే యాక్షన్ తీసుకోమని డిమాండ్ కూడా చేశారట. అయితే ఎలాంటి యాక్షన్లు తీసుకోకుండా బాబు పవన్లు పోటీపడి యాక్టింగ్ చేసి ఊరుకుంటున్నారట. ఇక తనని ఎవరూ ఏమీ చేయరన్న ధీమా రావడంతో అక్రమాల ఎమ్మెల్యే మరింతగా పేట్రేగిపోతున్నారని కూటమి నేతలే చెవులు కొరుకుని తినేస్తున్నారట. ఇంతకీ ఎవరా స్కామ్స్టర్? ఏమా కథ? ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పేరు చెబితేనే జనం ఉలిక్కి పడుతున్నారు. జనమే కాదు, కూటమి నేతలే ఒక్కసారిగా అదిరిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల తరువాత ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తితే యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ దెబ్బకి 3 నెలలకే కూటమి పాలనపై జనం భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కూటమి భాగస్వామ్య పక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ ఈయనగారి అక్రమ బాగోతాల గురించి పచ్చ మీడియానే ఠారెత్తిపోయే కథనాలు ప్రచురించక తప్పలేదు. ఈ ఎమ్మెల్యేని కట్టడి చేయకపోతే జనం కూటమిని తరిమి కొట్టడం ఖాయమని ఎల్లో మీడియానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల దృష్టికి తెచ్చిందట. అయినా కూడా బాబు కానీ పవన్ కానీ సుందరపుపై చర్యలేవీ తీసుకోకపోవడంతో తనకు హైకమాండ్ నుంచి లైసెన్స్ వచ్చేసిందని సంబరపడిపోయిన సుందరపు విజయ్ కుమార్ తన అక్రమ దందాల వేగం మరింత పెంచారట. నియోజకవర్గంలో అల్లంత దూరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఎమ్మెల్యే మనుషులు వెళ్లి పెద్ద ఖర్చీఫ్ వేసేస్తున్నారు. ఈ దౌర్జన్యంతో పంచదార్ల దళితులు రోడ్డున పడి వెలవెల్లాడిపోతున్నారు. ఈయన గారి అక్రమ మైనింగ్ దెబ్బకి నియోజకవర్గంలోని కొండలన్నీ కరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు గజగజ వణికిపోతున్నారు. నెల నెల కప్పాలు కట్టకపోతే కుదరదని పారిశ్రామికవేత్తలను ఎమ్మెల్యే ముఠా హెచ్చరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిరుపేద దళితులకు దక్కాల్సిన అంగన్వాడీ పోస్టులను సైతం ఎమ్మెల్యే కౌంటర్ పెట్టి రేటు కట్టి అమ్మేస్తున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను సైతం లక్షలాది రూపాయలకు తెగనమ్మేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కూటమి నేతలకు చెందిన అక్రమ మైనింగ్ లారీలు, టిప్పర్లను కూడా ఎమ్మెల్యే గ్యాంగ్ వదిలిపెట్టడం లేదట. ఎవరి వాహనమైనా సుందరపు సోదరుల ట్యాక్స్ కడితేనే ముందుకు కదులుతుంది. ఖాళీ లేఅవుట్లు కనిపిస్తే అందులో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వాల్సిందే. ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తే అమాంతం అధికారులు వచ్చి లేనిపోని నిబంధనలు చెప్పి కాల్చుకు తినేస్తున్నారు. తెల్లారి లేస్తే చాలు అక్రమార్జనలో బిజీ అయిపోతున్నారట ఎమ్మెల్యే. ఈయన తీరు చూసి అక్రమాల్లో ఛాంపియన్లు అయిన టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. మేము అవినీతి చేస్తూ ఉంటాం కానీ సుందరపు విజయ్ కుమార్ స్థాయిలో అవినీతిని మేం ఎన్నడూ చూడలేదని పచ్చ ఎమ్మెల్యేలు సాగదీసుకుంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారట. ఒక పక్క అవినీతి, అక్రమ దందాలతో దోపిడీలు, మరోపక్క కూటమి నేతలతో గొడవలు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుతోనూ ఎమ్మెల్యేకి పడదు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ ఎమ్మెల్యే సుందరపు, టీడీపీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావులు ఎడమొహం పెడమొహంలా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క కూటమిలోని 2 ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరాటాలు, మరోపక్క ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలు. ఈ ఇద్దరి నడుమ నియోజకవర్గం సర్వనాశనమైపోతోందని ప్రజలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే సంక్రాంతి పండక్కి కోళ్ల పందాలు, గుండాట, పేకాటలతో పాటు రికార్డింగ్ డాన్సులు, వెకిలి డాన్సులతో సుందరపు విజయ్ కుమార్ పేరు మారుమోగిపోయింది. అయితే ఆయన పార్టీ అధినేత పవన్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఏమీ అనకపోవడంతో సుందరపు అక్రమాలకు అడ్డుకట్ట వేసేవాళ్లే లేకుండా పోయారు.